నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి బెండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే రుచి అదిరిపోద్దండి. ఇది చపాతీ రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. వీళ్ళైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 7 పచ్చిమిర్చి, 2 తరిగి పెట్టుకున్న టమాటోలు, కొంచెం చింతపండు, 1 తరిగి పెట్టుకున్న వంకాయ, అలాగే 5 కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 8 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి కనిపిస్తుందండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మరొక 1 మినిట్ వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవలసి ఉంటుంది. ఇవి చల్లారేలోపు ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో ఉన్న పచ్చిమిర్చి అనేది మనం రోట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా మెత్తగా దంచుకోవలసి ఉంటుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న వంకాయ, టమాటో, బెండకాయను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా వీటిని ఒకసారి బాగా దంచుకోవలసి ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి అలా దంచుకోవలసి ఉంటుంది. ఎక్కువ దంచవద్దండి. ఆనియన్స్ అనేటివి పచ్చిగా మనం తినేటప్పుడు మనకు నోటికి రుచిగా తగులుతూ ఉంటేనే బాగా ఉంటుంది. సో ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని అలాగే ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నిటిని బాగా దంచుకోవలసి ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి అనేది రెడీ అయినట్లేండి. ఇలా రోట్లో దంచి తినడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మిక్సీ పట్టేదానికంటే ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే మరింత రెట్టింపు అవుతుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.